నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తో ఈశాన్య భారతం, దక్షిణ భారతాల మధ్య సరికొత్త అనుసంధానం. తణుకు, భీమవరాల్లో ఘనంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. బడుగు బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. భీమవరంలో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు. నీతికి న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కేవలం ఒక రైలు మాత్రమే కాదని, ఈశాన్య రాష్ట్రాలను దక్షిణ భారతానికి కలిపే ప్రగతి వారధి అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. సామాన్యులకు సైతం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హైస్పీడ్ ప్రయాణాన్ని అత్యంత తక్కువ ధరకే అందించాలనే ప్రధాని మోడీ ఆశయాలకు అనుగుణంగా ఈ రైలు రూపొందించడం జరిగిందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 13వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆదివారం తణుకు రైల్వే స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణతో కలిసి ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్వయంగా రైల్లో ప్రయాణికులతో ముచ్చటిస్తూ భీమవరం టౌన్ స్టేషన్ కు చేరుకున్నారు. భీమవరం స్టేషన్లో ఎమ్మెల్యే, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు శ్రీనివాస్ వర్మకి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమృత్ భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ, నర్సాపురం పార్లమెంటు పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా వందే భారత్, అరుణాచలానికి ప్రత్యేక రైలు, అమృత్ భారత్ వంటి ఆధునిక రైల్వే సర్వీసులు తీసుకొచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషిని అభినందించారు. ఈ నెల 6వ తేదీన రైల్వే ఉన్నతాధికారులతో సమావేశమైన సందర్భంలో కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ ప్రారంభం గురించి తెలిసి భీమవరం, తణుకు ప్రాంతం గుండా ఈ రైలు ప్రయాణిస్తే కలిగే ప్రయోజనాలను వారికి వివరించడంతో అధికారులు కూడా సానుకూలంగా స్పందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో కేవలం 500 రూపాయలకే 1000 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, కామాఖ్య అమ్మవారిని దర్శించుకునే భక్తులకు, ఈ ప్రాంత ఆక్వా ఉత్పత్తులను ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేసే వర్తకులకు ఈ రైలు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఈశాన్య రాష్ట్రాల కార్మికులకు ఇది వరమని ఆయన అభివర్ణించారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే నూతన సర్వీసుల కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. తాడేపల్లిగూడెంలో విశాఖ, హైదరాబాద్ వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలని, అలాగే నర్సాపురం నుండి విశాఖపట్నానికి పగటిపూట ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించాలని తాను చేసిన ప్రతిపాదనకు అధికారులు సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. విజయవాడ నుండి బెంగళూరుకు ప్రారంభం కానున్న వందే భారత్ సర్వీస్ ను నర్సాపురం నుండి ప్రారంభించేలా చూడాలని అధికారులకు సూచించామని, వారణాసికి నర్సాపురం నుండి రైలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. నర్సాపురం ప్రాంత ప్రజల చిరకాల కోరికలను నెరవేర్చి రైల్వే రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. శ్రీనివాస్ వర్మ వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నరసాపురం పార్లమెంట్ ప్రజలకు అత్యంత శుభదినంగా మనందరూ కూడా భావించాలి. ముఖ్యంగా ఈ ప్రాంతం యొక్క రైల్వే అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అమృత్ భారత్ రైలు నరసాపురం పార్లమెంట్ గుండా ప్రయాణం చేస్తూ తణుకు భీమవరంలో మనం ఆల్టూలు తేవడం జరిగింది. ఏదైతే అమృత్ భారత్ రైలు ఉన్నదో అది భారతీయ రైల్వేలో ఒక అత్యాధునికమైనటువంటి రైలు, ఒక హై స్పీడ్ రైలు. ఈ హై స్పీడ్ రైలు యొక్క ఆలోచన ఏంటి అంటే సామాన్యులు కూడా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నటువంటి రైల్లో ప్రయాణం చేయాలనేటువంటి ఒక నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఏదైతే వందే భారత్ ట్రైన్ ఉన్నదో ఆ ట్రైన్ మాదిరిగా ఇందులో ఫెసిలిటీస్ ఉంటాయి. దాదాపు 22 కోచ్లు ఉంటాయి, 8 స్లీపర్ కోచీలు, 12 జనరల్, అదేవిధంగా ప్యాంట్రీ కార్, దివ్యాంగుల కోసం ఒక బోగి, దాదాపు 6 రాష్ట్రాల గుండా ప్రయాణం చేసేటువంటి ట్రైన్ ఇవాళ మన ప్రాంతానికి రావడం అంటే మన జిల్లాకి అదంతా కూడా మనం ఆనందించాల్సినటువంటి విషయం. మన జిల్లాకి రావడమే కాదు, ఈ జిల్లా తాలూకు అత్యధిక అవసరాన్ని తీర్చేటువంటి రైలు ఇది. ఏదైతే ఈ ప్రాంతంలో మన జిల్లాలో అందరూ కూడా ప్రతి కుటుంబంతో కూడా ముడిపడి ఉన్నది ఆక్వా పరిశ్రమ, చేపలు కానీ రొయ్యలు కానీ. ఇవాళ ఈ చేపలు రైతుల మీద చెరువుల మీద పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇవాళ ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, బీహార్ నుంచి వచ్చి ఇవాళ ఈ ప్రాంతంలో చెరువుల మీద పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, బీహార్ నుంచి వచ్చేటువంటి కార్మికులు లేకపోతే ఈ ప్రాంతంలో ఆక్వా కల్చర్ చేయడం అనేది దాదాపు అసాధ్యం. మీ అందరికీ తెలుసు సంగతి. అదేవిధంగా ఆక్వా పరిశ్రమ ఏదైతే చేపలు ఉన్నాయో ఈ ప్రాంతంలో పండేటువంటి చేప ఇక్కడి నుంచి మనంతా కూడా ఎగుమతి అయ్యేది బెంగాల్లో ఉన్నటువంటి కలకటా ప్రాంతానికి కానీ, అస్సాంలో ఉన్నటువంటి గౌహతి, సిలిగురి ప్రాంతాలకు కానీ. దీని మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా ఈ ట్రైన్ యొక్క అవసరం చాలా ఎక్కువ ఉన్నదనేటువంటి విషయం మనం గ్రహించాలి. ముఖ్యంగా ఏదైతే చెరువుల మీద పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారో ఇంకా అత్యల్ప ఖర్చుతో, ఇందులో ధర ఏంటంటే కేవలం 500తో 1000 కిలోమీటర్ ప్రయాణం, అత్యాధునిక సౌకర్యాలు, స్లీపర్ కోచ్లు, జనరల్ బోగీలు, సెల్ ఛార్జింగ్స్, అత్యాధునిక టాయిలెట్స్, మొబైల్ ఛార్జింగ్ కోసం, అలాగే కంప్యూటర్స్ కూడా ఆపరేట్ చేయడం కోసం. దీనికి పుల్ అండ్ పుష్ ఇంజన్స్. ట్రైన్కి 2 పక్కలు ఉంటాయి. ట్రైన్కి 2 పక్కలు ఉండడం వల్ల ట్రైన్ ఆగేటువంటి సమయంలో కానీ, ట్రైన్ తిరిగి ప్రయాణించేటువంటి సమయంలో కానీ, ప్రారంభమయ్యేటువంటి సమయంలో కానీ సమయం కలిసి వస్తుంది. వేగంగా ఆగుతాయి, వేగంగా బయలుదేరుతాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ రైలు వేరే మార్గం కింద రూట్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా నేను మొన్న 6వ తారీఖున సికింద్రాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారిని కలిసినప్పుడు అనేక ట్రైన్స్ ప్రతిపాదించడానికి వచ్చినప్పుడు ట్రైన్ అప్పటికే వెయ్యాలనేటువంటి నిర్ణయం జరిగినప్పటికీ ఈ రూట్లో లేదు. అప్పుడు నేను ఈ ట్రైన్ యొక్క అవసరాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలు ఆయనకు వివరించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కొందరు రైల్వే అధికారులు కూడా అది వాస్తవం అని అంగీకరించడం ద్వారా ఆ ట్రైను భీమవరం తణుకు మీదుగా మళ్లించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైల్వే అధికారులు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇవాళ 24లో ఎన్నికలు జరిగాక కూటమి అభ్యర్థులుగా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ విజయం సాధించాక రైల్వేల్లో, హైవేస్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ఈ మధ్యకాలంలో వందే భారత్ నర్సాపురం నుంచి, అలాగే అరుణాచలం ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్, ఈవేళ గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్యమ్మని దర్శించుకునేటువంటి మరొక సదుపాయం. చాలా మంది వెళ్తాం కామాఖ్య టెంపుల్కి. ఇవన్నీ ఏ విధంగా సాధ్యమవుతున్నాయంటే కూటమిలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో భారతీయ రైల్వేని ఒక విప్లవతమైనటువంటి మార్పులు తీసుకురావాలి. వందే భారత్, అమృత్ భారత్ స్లీపర్, అదేవిధంగా ఈ మధ్యకాలంలో బడ్జెట్లో హై స్పీడ్ రైల్వే కారిడార్స్ అంటే బుల్లెట్ ట్రైన్స్ కూడా ప్రయాణించేటువంటి దిశగా ఇవాళ భారతీయ రైల్వేని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎన్డీఏ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్న వల్ల ఇవాళ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనంతా కూడా దయచేసి గ్రహించాలి. అదేవిధంగా 7 శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఇవాళ భీమవరం శాసనసభ్యులు హైవేస్ విషయంలో, రైల్వేస్ విషయంలో నిత్యం నాతో మాట్లాడుతూ ఉంటారు. శాసనసభ్యులు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి 3 ఎనమదూరు కాలం మీద ఉన్నటువంటి బ్రిడ్జిలకి ఇవాళ అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అంజబాబు గారి నాయకత్వంలో. కాబట్టి ఈ విధంగా పెద్ద ఎత్తున సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతానికి మరిన్ని రైళ్లు పరిచయం అవుతాయి. అందులో నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. రైల్వే ఉన్నతాధికారులతో, సౌత్ సెంట్రల్ రైల్వేలో డిఆర్ఎం గారితో, విజయవాడలో కాదు సౌత్ సెంట్రల్ రైల్వే గారితో ఎవరైతే కొత్త ట్రైన్స్కి రూపకల్పన చేస్తారో, ఎవరైతే హాల్స్కి సంబంధించి ఒక కమిటీ ఉన్నదో ఆ కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో వందే భారత్ ట్రైను తాడేపల్లిగూడెంలో ఒక హాల్ట్ వేరే ట్రైను, అదేవిధంగా నర్సపూర్ నుంచి విశాఖపట్నానికి
ఒక పగలు ట్రైన్ వెళ్ళేటువంటి విధంగా, అదేవిధంగా విజయవాడ నుంచి బెంగళూరు ఒక ట్రైన్ స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నారు. వందే భారత్ అది నర్సాపురం నుంచి స్టార్ట్ చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి దాదాపు 20 బస్సులు నర్సాపురంలో బయలుదేరితే బెంగళూరు వెళ్తున్నాయి. కాబట్టి ఈ విధంగా అనేక ట్రైన్స్ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతానికి వారణాసి వెళ్ళేందుకు ఒక ట్రైన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మేము చేసేటువంటి ప్రయత్నం కారణంగా, మీ అందరూ ఇచ్చినటువంటి సహకారం కారణంగా, శాసనసభ్యులు ఇస్తున్నటువంటి సహకారం కారణంగా, మిత్రపక్షాల నాయకులుగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు కానీ, గోవింద్ గారు, చంద్రశేఖర్ గారు, రైల్వే డిఆర్ఈసీ మెంబర్ కుమార్ గారు, ఇతర పెద్దలందరూ ఇస్తున్నటువంటి సహకారం కారణంగా ఇది సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మన పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో మన భీమవరం మీదుగా 3 ట్రైన్లు రావటానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ 2 ట్రైన్స్ రావడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంత వాసులందరికీ ఎంతో మేలు జరుగుతుంది. మంత్రివర్యులు అయిన తర్వాత నిరంతరం కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రాంతంలో అన్ని సౌకర్యాలు రావాలని ఆలోచన చేసిన నాయకులు వర్మ గారు. ఆయన ఆధ్వర్యంలో మరి 2 ట్రైన్స్ రావటం, అవి భీమవరంలో ఆగటం, అది మన అదృష్టంగా భావించాలి. దానికి కృషి చేసిన భూపతిరాజు శ్రీనివాస వర్మ మంత్రివర్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు భీమవరానికి మరొక ట్రైన్ తీసుకురావడం జరిగింది. ఈ ట్రైన్ చల్లపల్లి వరకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా ఇది ఏదైతే అక్వా రైతులకు సంబంధించి చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అక్వాకి సంబంధించి ఎగుమతులు ఏ ప్రాంతంలో ఉంటాయో అక్కడి నుంచి వెళ్ళి రావడానికి కానీ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ ట్రైన్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ట్రైన్ ఉండడం జరిగింది. మన గౌరవ శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాల పైన ఎన్డీఏ కుటుంబంలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ కూటమే ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో మరి అదేవిధంగా హైదరాబాద్ నుంచి వందే భారత్ కూడా ఇటు నర్సాపూర్ వరకు తీసుకురావడానికి కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్న అందరూ కూడా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి ప్రజల తరఫున ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట కోసం అహర్నిశలో ఢిల్లీలో రైల్వే భవన్లో కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంతో మాట్లాడి ప్రతి విషయాన్ని కూడా ముందర తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి బైపాస్ పెండింగ్ ఉంటే ఈరోజు బైపాస్ కూడా క్లియర్ చేయడం కానీ, అదేవిధంగా అన్ని రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సిఆర్ఎఫ్ ద్వారా. కాబట్టి ఆయన ప్రత్యేకంగా శ్రీనివాసవరం గారిని జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలోని కళ్యాణ మండపంలో జన సైనికులు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన సూర్యనారాయణరాజు హాజరయ్యారు. కళ్యాణ మండపంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు అధ్యక్షతన జరిగింది. సభను ఉద్దేశించి రామాంజనేయులు, కనకరాజు సూరి మాట్లాడుతూ జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ప్రతి జన సైనికుడు పార్టీ ఆశయాలను గ్రామాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో పార్టీ కార్యకర్తలు ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదుర్కొన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా జనసేన ఎదిగిందన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు ఎంత ఎదిగినా ఒదిగి మాట్లాడే పవన్ కళ్యాణ్ కున్న సంస్కారం అన్నారు. పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి జన సైనికుడు, నాయకులు, వీర మహిళలు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండలాల అధ్యక్షులు అల్లాడి బాలాజీ, ఎరుబండి రామాంజనేయులు, గాదం నానాజీ, కొటకలపూడి తాతాజీ, సవరం సత్తి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు, నష్టాలు భరించి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని నిలబెట్టారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు 1 సీటే వచ్చింది. ఆ 1 సీటు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు అతను. రెండోసారి పోటీ చేస్తే 1 సీటు కూడా రాలేదు.
ఆయన వెనకంజి వేయకుండా ధైర్యంగా నిలబడి పోటీ చేసి 24లో 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలవడం జరిగింది. అంటే స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్. అటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగపడాలి, పేదవారు బాగుండాలి, మహిళలు బాగుండాలి, యువత బాగుండాలి అని ఆలోచన చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. ఆయన చేసిన గొప్ప కార్యక్రమం ఏమిటంటే ఎన్డీఏ కూటమిని తయారు చేశారు. ఎన్డీఏ కూటమి అనేది లేకపోతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు కాదు. ఎన్డీఏ కూటమి అధికారంలో రావటం వల్ల ఇవాళ కేంద్రం కోట్లాది రూపాయలు మనకు సహకారం చేస్తుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని, పోలవరాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం కోట్లాది నిధులు ఇస్తుంది. దానికి కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఎన్డీఏ కూటమే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఒకటే, ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలి. ఈ మంచి పరిపాలన రావాలంటే మనం అందరూ ఐకమత్యంగా ఉండాలి అని ఆలోచన చేసి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు. ఆయన పేదవారి పాలిట పెండిది. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతులు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 30 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు ఇచ్చారు. ఇంతవరకు భారతదేశంలో రాజకీయ నాయకుడు ఎవరో సొంత డబ్బులు ఖర్చు పెట్టరు. ఇప్పుడు గ్రామీణ శాఖ మంత్రిగా మనకి ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మనం బలపరిచినట్లయితే భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎంతో అభివృద్ధి చెందుతుంది. అటువంటి నాయకుని మనం బలపరచాలి. మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని బలపరిచి ఆయన నాయకత్వాన్ని బలపరిచినట్లయితే రాగల రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. ఆడవారిని మగవారిగా మార్చేయచ్చు, మగవారిని ఆడవారిగా మార్చేయచ్చు. నాగరాజు గారిని నాలా మార్చేయచ్చు, నాలా నాగరాజు గారిని మార్చేయచ్చు. ఏంటి మన అందరం కూడా పవన్ కళ్యాణ్లా మారిపోవచ్చు, మళ్ళా పవన్ కళ్యాణ్ గారు మారిపోవచ్చు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా వచ్చింది. ఈ రోడ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చూపించరారమ్మా అని అనుకున్నాను నేను. వాస్తవంగా నేను చేసే అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఆ ఫలాలు ఆచరణలో వాస్తవ రూపంలో ఆ గిరిజనులకు అందుతున్నాయా లేదా అని చెప్పి ఈవేళ 10 కిలోమీటర్లు నడిచేసాడు అక్కడ. అది నక్సల్స్, మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాలు అవన్నీ కూడా ఆ గిరిజన గూడెలు కానివ్వండి, తండాలు కానివ్వండి. అంటే ప్రాణభయం కూడా లేకుండా, ఎవరిని కూడా ప్రాణరక్షణ కూడా కోరకుండా మరి ఈరోజు ఆయన గిరిజన గూడెల్లో, తండాల్లో మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం అంటే మన అందరం కూడా ఆనందపడాలి, గర్వపడాలి. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా ఉన్నారంటే దానికి కారణం, ప్రధాన కారకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. సుదీర్ఘ అనుభవం కలగా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ ఇండస్ట్రీ. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడంటే దానికి ప్రధాన కారకుడు జనసేన, పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉండి నియోజకవర్గంలో 4 మండలాల్లో అలాగే ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, కేక్ కటింగ్ చేసి, మళ్ళీ ఈ సాయంత్రం పూట మన దేవవరం శాసనసభ్యులు, పిఎస్సి చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారిని గౌరవ అతిథులుగా ఉండి నియోజకవర్గం పిలుచుకున్నాం. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కనకరాజు సూరి గారిని ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా దేవవరం శాసనసభ్యులని అలాగే క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కనకరాజు సూరి గారిని ఇద్దరిని కూడా పిలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఉండి నియోజకవర్గంలో ఉన్న మండల అధ్యక్షులు, అలాగే మండల ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏర మహిళలు అందరూ కూడా
ఈ యొక్క సెలబ్రేషన్లో పాలు పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉండటం ఈ రంగానికి మరింత వెన్న తెచ్చిందని కృష్ణబల్జా పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు భీమవరం రైతు బజార్ వెనుక ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహంలో ఉన్న 3 హాస్టల్స్ విద్యార్థులను కలిసి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్య ఉందని తెలియజేయడంతో వెంటనే మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. వారితో పాటు అల్పాహారం స్వీకరించి నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థుల కోరిక మేరకు ఎగ్జామ్ ప్యాడ్స్, పౌచ్లు, జామెట్రీ బాక్సులను సోమవారం కల్లా అందజేస్తామని చెప్పారు. నిర్వహణలో లోటుపాట్లు ఉంటే తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. ఆయన వెంట తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము, యలమంచిలి శ్రీనివాసరావు, కాపా అమర్బాబు, విన్నకోట వినాయక్ బాబు, నల్లం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నో సమస్యల్ని పరిశీలించడం, ఎక్కడ పిల్లలు ఉన్నా సరే, బాయ్స్ పిల్లలు, లేడీస్ అలాగే బాలికలు ఉన్నా సరే, వాళ్ళ ఒక కాలేజీలోనూ ఉండి, స్కూల్లోనూ ఉండి, హాస్టల్లోనూ ఉండి, విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఏ ఒక్క సమస్య ఉన్నా ఎన్నో స్పందించి ఆ ఒక సమస్యను ఎన్నో పరిష్కరించడం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు పిల్లలందరూ కూడా బాగా చదువుకొని బాగా ముందుకెళ్ళి నేటి బాలరేరు పౌరులు అంటారు. మన రాష్ట్రం బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా మనకి వీళ్ళు చదువుకుంటే చదివే రేపొద్దున మనందరి భవిష్యత్తు బాగుంటుందని అలా ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధాలుగా చేయడం జరుగుతుంది. గత పాలకులు అయితే సరిగ్గా పట్టించుకునేవారు కూడా కాదు. విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు సొంతంగా తన కుటుంబంలో తన బిడ్డకే ఏవైతే కావాలో అన్ని విషయం కూడా గురించి ఆలోచించి కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ తెలియపరిచి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఏ ఒక్క బాలికలు కానీ బాయ్స్ కానీ ఇబ్బంది పడకూడదు, హాస్టల్లో ఉన్న ఇంటికాడ ఉన్నట్టుగానే సౌకర్యంగా ఉండాలి, ఏ ఒక్క ఇబ్బంది ఉండకూడదని ఒక ఉద్దేశంతోనే ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధాలుగా రాష్ట్రం ఇబ్బందిగా ఉన్నా సరే ఇబ్బందులను చూడకుండా కూడా సమస్యలను పరిష్కరించడం స్టూడెంట్స్ మీద ఆయన ప్రత్యేక దృష్టి పెడతారని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. విద్యార్థుల్ని వాళ్ళ వసతులు ఎలా ఉన్నాయని అడిగితే మరి వాళ్ళంతా చాలా ఆనందంగా మాకు పొద్దున టిఫిన్ కాడి నుంచి ఈవినింగ్ భోజనం ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి, ఇక్కడ అంతా బాగా చూసుకుంటున్నారు అని చెప్తాం జరిగింది. అమ్మ మేము వచ్చేవాని మీరు ఏదో చెప్తాం కాదు, మీ కష్టం తెలుసుకోమని చెప్పి మమ్మల్ని పంపారు, మీకు కష్టం ఏమైనా ఉంటే తీరుస్తామని అంటే ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయాలు బాగానే ఉన్నాయని, కొద్ది వాటర్ సదుపాయం అయ్యి కావాలని అన్నారు. మేడం గారు వాళ్ళు కూడా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టేమండి అని అన్నారు. మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి, తోట సీతారామలక్ష్మి గారి దృష్టికి తీసుకెళ్లి ఇది కూడా వెంటనే సాల్వ్ చేసేటట్టు చూస్తూ గతం మీద ఇప్పుడు భోజన సదుపాయం కానీ బ్యాగులు కానీ పుస్తకాలు కానీ అన్ని బాగున్నాయని చెప్పి వాళ్ళు చెప్తూ మాకు చాలా ఆనందదాయకమైంది. గత ప్రభుత్వంలో మరి పిల్లలు చదువుతున్నారా లేదా అనేది మంచి సెట్లు పట్టించుకోలేని ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఇవాళ మా నాయకులు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తమే కాకుండా 16 వార్డులో ఉన్న బాలికల హాస్టల్కే కృష్ణబల్జా చైర్మన్ గారు ఆకస్మికంగా తనిఖీకి రావడం జరిగింది. ఆయన అన్ని పర్యవేక్షించారు. పిల్లల సమస్యలు ఏంటని కనుక్కుంటే పిల్లలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. హాస్టల్లో ఉన్నట్లే కాదు, ఈ ఇంట్లో ఉన్నట్టుగా ఆనందంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం యొక్క మహత్వాన్ని మేము గంటాపదంగా చెప్పగలం. అదేవిధంగా రేపు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలకి మీకు ఏం కావాలని చైర్మన్ గారు అడగడంతో వాళ్ళకి ప్యాడ్స్, జామెట్రీ బాక్సులు,
అలా పౌచులు అవన్నీ కావాలని అడిగారు. వెంటనే సాయంత్రానికి అలా అందజేస్తానని చైర్మన్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఫుడ్ కూడా చాలా క్వాలిటీ ఫుడ్తో చూడటం జరిగిందండి. చాలా క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు. ప్రతిరోజు కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం వండి పెట్టడం జరుగుతుందంటండి. పరిశుభ్రంగా మంచి పౌష్టికాహారం బాలికలకు అందించడం జరిగింది. బాలికల సమస్యలు ఏమైనా ఉన్నాయంటే వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. అది కూడా చైర్మన్ గారు ఫోన్ చేశారు ఏఈ గారికి. అది కూడా పరిష్కారం అవుతుందండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సదుపాయాలతో పాటు ఇన్నాళ్ళు మేము చాలా కష్టపడ్డామండి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎన్నో సామాన్లు, గ్యాస్ బండ్లు కానీ, అలాగే వస్తువులు, పప్పులు, ఉప్పులు నిల్వ చేసుకోవడానికి డ్రమ్స్, అలాగే గ్రైండర్లు, వంటకు కావాల్సిన పరికరాలు, గ్యాస్ స్టవ్లు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం అందించిందంటండి. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని. ఇక్కడ అందరూ 200 మంది బాలికలు ఉన్నారండి. వాళ్ళు శానిటైజర్ ప్యాడ్స్ వాళ్ళు రిమూవ్ చేసుకోవడానికి మిషన్ కావాలని అంటున్నారండి. డిస్మాండిల్ చేసే మిషన్ అది ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తిరుమతులు గారు అన్ని 3 హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడ 3 హాస్టల్స్ కూడా చూడడం జరిగింది. ప్రతి పిల్లలకు కూడా ఏంటి సమస్యను కనుక్కున్నారు. ప్రతి పిల్లల సమస్య కూడా కనుక్కుని సాయంత్రంలోగా వాళ్ళు అన్నారు స్కేల్స్ కావాలన్నారు, అలాగే జామెట్రీ బాక్సులు కావాలన్నారు, బుక్స్ కావాలన్నారు, ప్యాడ్లు కావాలి, అన్ని కూడా వాళ్ళు నోట్ చేసుకున్నారు. మన గంటా తిరుమతులు గారు ఈవినింగ్ లోగా నేను తెచ్చిస్తానమ్మా అన్నారు. అలాగే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, అన్ని కూడా చాలా సక్రమంగా మన కూటమి ప్రభుత్వం చేసింది. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచిగా చేస్తారు మన ప్రభుత్వం వాళ్ళు. మన నారా లోకేష్ గారు ఇప్పటికే మన తల్లికి వందనం అని ఎన్నో పథకాలు తీసుకొచ్చారు పిల్లల కోసము. ఐటీ మినిస్టర్ గారు ఆయన వచ్చినప్పుడు నుంచి కూడా మన హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ అన్ని కూడా చక్కగా సౌకర్యంగా కలుగుతాయి. నీతికి న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన వ్యక్తి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. శనివారం ఏలూరు జిల్లా కైకలూరు ముదినేపల్లి మండలం దేవపుడి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు దాసరి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పేదలకు బియ్యం, దుస్తులు పంపిణీ చేశారు. తన సొంత ఖర్చులతో పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించిన ప్రవీణ్ ను ఎమ్మెల్సీ రమణ అభినందించారు. ఈ కార్యక్రమంలో దేవపుడి గ్రామ సర్పంచ్ దాసరి కాశీ అన్నపూర్ణ, పళ్లెం నాగరాజు, దాసరి ఉమామహేశ్వరరావు, నానాజీ, రవితేజ, మదన్, వీర మహిళలు తోట మహాలక్ష్మి, సొంటి రాజేశ్వరి, మట్లపూడి శశితో పాటు జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2009 నుంచి 14 దాకా చేసిన సంతోషం కన్నా ఆయన జాయిన్ చేసుకున్న రోజు ఆయన ఆప్యాయతగా ఒక పెద్ద హీరో నన్ను కౌగులించుకుని అరగంట సేపు మాట్లాడితే నాకు ఆనందంగా ఉంది. అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం మా అందరికీ కూడా సంతోషం. ఎందుకంటే నీతి నిజాయితీగా కట్టుబడి ఉన్న వ్యక్తి, ఏ ఆడకూతురికి అన్యాయం జరిగినా, ఏదన్నా ఎవరికైనా ప్రజలకు అన్యాయం జరిగినా వెంటనే స్పందించే వ్యక్తి. ట్రైబల్ ఏరియా కానీ, బడుగు బలహీన వర్గాల విషయంలో అత్యధికంగా ఫిషర్మెన్ కానీ, ఈ రోజు చూస్తే గిరిజన గ్రామాల్లో పాదయాత్ర నడిచిన ఎంత ఆ మహానుభావుడిదే. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇది 2వ సారి నేను రావడం. కనుక అటువంటి దేవపూడి గ్రామాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మనం ఎస్టీ కులాలకు చెందిన వాళ్ళం కనుక దానికి సంబంధించి మీరు సుదూర ప్రాంతాలకి వెళ్తా ఉంటారు. ఆ బోధుల్లోనో లేకపోతే చేపలు పట్టుబడుకో లేదా మోటార్ సైకిల్ మీద అన్నా మీకు తెలియకుండా మోటార్ సైకిల్ కూడా ఉన్నాయి మన వాళ్ళకి. వెళ్ళేటప్పుడు కొంచెం కొంతమందికి ఎందుకంటే మేము మత్స్యకారులమే కాబట్టి మన వాళ్ళకి ఎక్కువగా కొద్దిగా అలవాట్లు ఉంటాయి. దాని మీద ఏదన్నా జరగడం జరిగితే పిల్లలకి ఏదైనా అన్యాయం అయిపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏదైతే ఉందో మన జనసేన ప్రభుత్వం, మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేలోపు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు బయటికి వెళ్ళి తిరిగి వచ్చేలోపు. కనుక అటువంటి పరిస్థితిలో మీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. కుర్రోడైనా సరే ఒక లీగల్ సెల్ అంటే ఇటువంటి వాళ్ళకి మనకి ఏదైనా ఇబ్బంది అయినా, భార్య భర్తలు గొడవ అయినా, ఏదైనా కోర్టు తగాదా అయినా మనకు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఒక లీగల్ సెల్ లో పనిచేస్తున్నారు. అందుకని ఎటువంటి ఫీజు తీసుకోకుండా మన తరఫున వాదించడానికి, కలపడానికి మేము ఉన్నాం. ఇంకా తెగేదాకా సాగిపోతే మనం ఏమి చేయలేం. అటువంటిప్పుడు అక్కడ చూడడానికి ఈయన ఉన్నాడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎప్పుడు వదలరు. మన అందరినీ కూడా గ్రామస్తులందరినీ కూడా సక్రంగా ఆయన పంచాయతీరాజ్ గారి మినిస్టర్. అందుకనే మన గ్రామంలో ఏదైనా సీసీ రోడ్లు కానీ అటువంటివి కానీ ఇంకేమైనా పెండింగ్ ఉంటే ఎక్కువ దళిత ఓడలు ఇటువంటి వాటిని మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. 60 సంవత్సరాలు లోబడిన వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఈ రోజు బెనిఫిట్. నాకేమవుతుంది కదా అనుకుంటా. ఎంతో మన జయమంగళ గారు చెప్పినట్టుగా చాలా మంది తెలియదు. దాన్ని ఒక నడవడికలో పెడుతున్నారు. కాబట్టి దాన్ని అందరూ తెలుసుకుని ప్రతి ఒక్క సభ్యత్వం అందరూ కూడా దాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్లాలనేటువంటిది మన యొక్క కోరిక. అలాగే మన బ్రదర్ రవితేజ కూడా ఎంతో తక్కువ టైంలో కూడా
ఇష్టపడి 250 సభ్యత్వాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. అలాగే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మా స్నేహితులు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరి పేరు పైన, అలాగే మా దాస రమేష్ గారు ఉండి, అలాగే మా బ్రదర్ పల్లి నారాజు గారు ఉండి, అలాగే వేలుపూరి రాజీ గారు, ఆయన చాలా యాక్టివ్ గా ఏ విషయాన్ని సరే ఆయన సొంత బరువు ఆయన మీద వేసుకుని ప్రతి ఒక్కరు కూడా నాది బాధ్యతగా చేస్తారు. కాబట్టి ఆయన కూడా మన తరఫు నుంచి ఒకసారి కృతజ్ఞతలు, ఒకసారి అందరికీ కూడా ఇక్కడ మీ ముందు వాళ్ళు కూడా మీ అందరి ప్రభుత్వం తెలుసుకున్న కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడతారని తెలిసింది. అప్పుడు నేను హౌసింగ్ బోర్డ్ లో నివసిస్తున్నాను. అప్పుడు తెలవగానే టీఆర్పీలో చిరంజీవి గారు పెట్టిన పార్టీకి ఎంత కష్టపడ్డానో, ఏంటి ఇక మన పార్టీ అలా అయిపోయిందా అని డేలాగా ఉంటే అట్లా పవన్ కళ్యాణ్ వచ్చి ఒక ఊరట ఉత్సాహం కల్పించారు. మార్చి 14 అన్నారు. నేను మార్చి 14 ఫస్ట్ అన్ని అక్కడ నుంచుండే ఎదర్ సీట్ నాకు ఉండాలనుకుని చాలా కష్టపడి సంపాదించుకుని ఆయన స్టేజ్ ఎక్కే ముందు ఆ ఊపుతో చూసి ఆనందంతో ఆయన చెప్పి స్పీచ్ తో అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఆదేశాలుగానే పాటిస్తూ నేను ఈ విధంగా ఈ స్థాయికి వచ్చాను. మా గ్రామంలో ఏ విధంగా ఏ ప్రోగ్రాం అయినా ఎంత దిగ్విజయం జరుగుతాయి నా ఫ్రెండ్స్ కానీ అందరూ సహకరిస్తారు. అయితే ఆయన మార్చుకున్న కులం ఎవరు హీనంగా చూస్తున్నారు అని, నా కులం రెల్లి కులం అని చెప్పేసి ఎవరన్నా దమ్మున్న రాజకీయ నాయకులు ఎవరన్నా చెప్తారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి పిఠాపురంలో మీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఇంతవరకు కూడా ఎవరు ఓన్ చేసుకోలేదు, మీరు ఓన్ చేసుకున్నారు కాబట్టి మా రెల్లి కులాన్ని ఎప్పుడు కూడా మీ వెంట ఉంటాం సార్ అని చెప్పేసి పిఠాపురంలో ఎక్కువ శాతం మీ నాయకులు తిరిగి ఓట్లు తెప్పించారంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారిని, ఆ వినయం మీ కులంలో ఉంది, అందరి కులంలో ఉందని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒకే కులం అనేది ఎప్పుడు కూడా. నియోజకవర్గంలో దేవపూడి అనే గ్రామంలో కళ్యాణ్ గారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఫస్ట్ మొట్టమొదటిది కులాలను కలిపే ఆలోచన విధానం. దానికి నిజంగా న్యాయం జరిగింది ఈ ఊర్లోనే అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా రెల్లి కులస్తుల్ని, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులస్తుల్ని ఎంత గౌరవించుతారో అంతే గౌరవంగా ఈ ఊర్లో కూడా గౌరవిస్తారు. ఏ కార్యక్రమం జరిగినా మీకే వాళ్ళు ముందు ప్రాధాన్యత ఇచ్చి. ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఆక్వా రంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని, మేతల ధరలు పెంచేశారని, రొయ్యలు, చేపల రేట్లు తగ్గించేశారని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని సమితి గౌరవాధ్యక్షులు కలదిండి గోపాలకృష్ణరాజు నివాసం వద్ద రైతు కార్యాచరణ సమితి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మురళీ రామరాజు మాట్లాడుతూ ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్తు కూడా సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరారు. సమితి సలహాదారులు ప్రొఫెసర్ పిఏ రామకృష్ణరాజు మాట్లాడుతూ డొమెస్టిక్ మార్కెట్ వినియోగం పెరిగితే రొయ్యల రైతులకు ప్రోత్సాహం అందించవచ్చని అన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవాధ్యక్షులు కలదిండి గోపాలకృష్ణరాజు, ప్రధాన కార్యదర్శి తమ్మినేడి నాగేశ్వరరావు, కోశాధికారి గొట్టుముక్కల వెంకట భీమరాజు, గౌరవ సలహాదారులు భూపతిరాజు సత్యనారాయణరాజు, కమలాకర్ శర్మ, సభ్యులు పేరుచెల్ల లక్ష్మణవర్మ తదితరులు పాల్గొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళందరూ యుద్ధాల కారణంగా ప్రస్తుతం ఆక్వా రంగం రైతుల గురించి ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యుద్ధం కారణంగా ఎక్స్పోర్ట్ జరగట్లేదని కారణంగానేమో కేజీకి 30 రూపాయలు రేటు మార్కెట్లో తగ్గించేయడం జరిగింది. రొయ్యల మేతల్లో కేజీకి ఒక 4.5 రూపాయల రేటు పెంచడం జరిగింది. చేపల రైతులు కూడా కేజీకి 2.5 రూపాయలు రేటు పెంచడం జరిగింది. కరెంటు విషయంలోనేమో పూర్వం ఏదో సబ్సిడీ ఇస్తానని చెప్పడం, దాన్ని అమలు చేయడాన్ని చెప్పడంలో అందరూ కూడా దాన్ని దరఖాస్తులు పెట్టున్నారు. అది ఇంకా పూర్తిగా అమల్లోకి వచ్చినట్టు కనిపించట్లేదు. ఒకదానికి ఒకటి తోడే రేట్లేమో, మేతల రేట్లేమో పెరిగిపోయి, ఎక్స్పోర్ట్ యుద్ధం కారణంగానేమో కేజీకి ఇంత రేట్లు రైలుకి తగ్గిపోయి, ఈ రకంగా గోరు చుట్టు మీద రోకల పోటులాగా రైతులు చాలా ఇబ్బందులు పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి
గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి రైతులకి ఈ మేతల మీద సబ్సిడీ రూపేణా వీళ్ళకి జరిగిన నష్టాన్ని పూరించాల్సిందిగా కోరుతాం. అలాగే రేటు విషయంలో కూడా న్యాయం చేసి దానికి రైతులకు పూర్తి న్యాయం చేయాలని దీని మీద దృష్టి పెట్టి రైతుల్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను సవినయంగా అందరినీ కోరుతున్నాను. విషయంలో పరిష్కార మార్గం ఈ మధ్యకాలంలో మన బీజేపీ ఎంపీ గారు అయినటువంటి పాకా సత్యనారాయణ గారు రాజ్యసభలో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి తక్షణ పరిష్కారం ఏమిటంటే డొమెస్టిక్ మార్కెట్ ఇంప్రూవ్ చేసుకోవటం. డొమెస్టిక్ మార్కెట్ ఇంప్రూవ్ చేసుకోవటం అంటే మన దేశంలోనే దీన్ని వినియోగించుకోవాలి. ఎక్కువగా సంబంధించిన రొయ్యలు చేపలు కూడా. అది సెంట్రల్ గవర్నమెంట్ పరివిలో ఉన్నది ఏంటంటే డిఫెన్స్ సెక్టార్ అంతటికే డైలీ మీల్స్లో కనుక చూస్తా అంటే ఓన్లీ ఒకరోజు మాత్రమే మటన్ ఉంది. మటన్ ఖరీదేమో 1000 రూపాయలు కేజీ. ఇది మన తీసుకుంటే 300, 400, 200 రూపాయలు, అంటే సగం పైగా రేటు తగ్గుతుంది. మరి ఎందుకు ఇంత పౌష్టికంగా ఆహారాన్ని ఇటు రొయ్యలను కానీ ఇటు చేపలను కానీ ఎందుకు పెట్టట్లేదు అన్నది తెలియట్లేదు. కేంద్ర మంత్రి సహకారంతో పాకా సత్యనారాయణ గారు లాంటి సహకారంతో డిఫెన్స్ సెక్టార్లో కూడా డొమెస్టిక్ మార్కెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో చూస్తే కనుక మిడ్ డే మీల్స్ అని, అన్నా క్యాంటీన్లు అని రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. వీటిలో కూడా ఈ పౌష్టికాహారం అతి తక్కువ ఖర్చుతో అయ్యేది. కాబట్టి డొమెస్టిక్ని ఎప్పుడైతే ఇంప్రూవ్ చేస్తామో ఇంటర్నేషనల్ వీటి మీద మనకి పరిష్కారం దొరుకుతుందని. కేవలం ఇవే కాకుండా ఎలక్ట్రిసిటీ తోటి విశేషమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీలో ఎందుకని ఈ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారో మాకు ఇంతవరకు తెలియదు. రైతుకి ఏ రకంగా ఎలక్ట్రిసిటీ ఉపయోగపడుతుందో ఆ రకంగా పంట పండించడానికనే ఉద్దేశంతో అగ్రికల్చర్ టారిఫ్ పెట్టారు. కానీ అది ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఎలా చేస్తున్నారు? ఎక్కడో అప్లాండ్లో పాతాళలోకాన్ని నుంచి నీరు తీయడానికి అది మామూలుగా దానికి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడ ముంపు ఉన్నటువంటి వాటికి బయటకు తోడడానికి మాత్రం ఎటువంటి మోటార్లు ఇవ్వడం లేదు. మామూలు సర్వీసులు కూడా ఎక్కడన్నా నీరు ఎద్దడు ఉంటే దాంట్లో తోడుకోవడానికి కూడా ఇవ్వడానికి కొద్ది ఇబ్బందులు పెడుతున్నారు. అలా కాకుండా 24 hours ఫీడర్స్ ఉన్నాయంటున్నారు. డెడికేటెడ్ అగ్రికల్చర్ ఫీడర్స్ లేని మూలంగా ఇవ్వలేకపోతాం అంటున్నారు. ఇదంతా కరెక్ట్ కాదు. రైతు విషయంలోకి వచ్చేటప్పుడు ఇన్ని ఆంక్షలు అనేటువంటిది ఎవరు హర్షించరు. మామూలు సామాన్య మానవుడు కూడా హర్షించడు. రైతులు పడుతున్న బాధలు డెఫినెట్ గా గవర్నమెంట్ మనసులో పెట్టుకుని ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎక్కడైతే సబ్మర్షన్ ఉందో సబ్మర్షన్ ఉన్న ఏరియాలో బెయిల్అవుట్ చేయడానికి కూడా మా అగ్రికల్చర్ మోటార్స్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతనా ఉంది. ఎస్పెషల్లీ మనకు కోస్టల్ బెల్ట్ అంతా కూడా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ కూడా కోస్టల్ బెల్ట్ లో ఉన్నటువంటి అన్ని కూడా బాగా మునిగిపోతున్నాయి. ఆ మునిగిపోయినట్లు బెయిల్అవుట్ చేయడానికి మాత్రం కంపల్సరీగా గవర్నమెంట్ చొరవ తీసుకుని వాళ్ళకి అగ్రికల్చర్ టారిఫ్ తోటి అగ్రికల్చర్ మోటార్లు ఇవ్వడం. ఒకవేళ అగ్రికల్చర్ డెడికేటెడ్ ఫీడర్స్ లేకపోయినట్టయితే 24 hours ఉన్న దాని మీదట వాళ్ళకి డెఫినెట్ గా ఇన్ని యూనిట్స్ అని చెప్పేసి కోటా కింద ఇచ్చి వాళ్ళకి ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతనా ఉంది. ఫిష్ కల్చర్, ప్రాన్ కల్చర్ ఉంది, ఆక్వా కల్చర్ ఉంది. ఆక్వా కల్చర్కి వచ్చేటప్పటికి సబ్సిడీ రావడం లేదన్నటువంటిది చాలా మంది చెప్తున్నారు. అదొకటి ఇమ్మీడియట్ గా టేకప్ చేయాల్సింది. గవర్నమెంట్ వీటి మీద దృష్టి సారించి గవర్నమెంట్కి డెఫినెట్ గా సానుభూతి ఉందని మాకు తెలుసు. కానీ అవి ఆచరణలోకి రావాల్సినటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం చాలా అవసరం. అటువంటిది ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ లో ఉన్నటువంటి అందరూ కూడా, అంటే చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా దీని మీద ఒక రకమైనటువంటి అవగాహన తోటి ఎదురుకొచ్చి ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతన్నా ఉందని చెప్పేసి సవనీయంగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.